శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఇప్పుడు ఈ కుంతీదేవి ఒక మంత్రం ద్వారా గర్భాన్ని ధరించటం, మరి వీటికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్ మీరు? ఎగ్జాంపుల్స్ అంటేనమ్మా, మన సనాతన ధర్మమే అంటే ఇప్పుడు టెర్మినాలజీ అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. అది ఓకే. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ అని అంటున్నాం. అంటే ఎలక్ట్రాన్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ని కంట్రోల్ చేస్తూ ఏదైనా ఒక పని చేయించడం, ఒక సిస్టమ్ని వర్క్ చేయిస్తూ ఉంటారు. దానికి ఎలక్ట్రిసిటీని వాడి ఎలక్ట్రాన్స్ ద్వారా వస్తున్నాం. దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లేదంటే సాఫ్ట్వేర్ అనేటువంటి టెర్మినాలజీ ఇప్పుడు అనేటువంటిది ఉంది. వీళ్ళు కేవలం ఏంటంటే ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడతారు, ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడతారు. కానీ సనాతన ధర్మం అనేటువంటిది అలా కాదన్నమాట. సనాతన ధర్మంలో నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పుకుంటాను మీకు, నేను 3 యుగాలలో కృత, త్రేత, ద్వాపర ఈ 3 యుగాల్లో భగవంతుడితో సహా దేవతలు కూడాను నివసిస్తుంటారు ఇక్కడ. ఈ కలియుగంలో ఉంటారు అనమాట. అయితే మనదంతా కూడా ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడాను భగవంతుడి పేరుతోటే చెప్తాం మనం. నీరు అనేది వరుణ దేవుడు అని చెప్పేసి అంటాం, గాలిని వాయుదేవుడు అని చెప్పేసి పిలుస్తాం, సూర్యుడిని సూర్య భగవానుడు అంటాం. వీళ్ళు మాట్లాడే టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ అనేటువంటిది వీళ్ళు పిలుస్తారు. వీళ్ళు దాన్ని దేవుళ్ళుగా చూడరు అని. అలాగనే ఫాజల్ ఫ్యూల్స్, అగ్ని ఫాజల్ ఫ్యూల్ వల్ల హీట్ వస్తుంది అని చెప్పేసి మనం అగ్నిని అగ్నిదేవుడు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు వాటర్ H2O అని చెప్పేసి అంటారు. మనం వచ్చేప్పటికీ ఏంటంటే వరుణ దేవుడు అని పిలుస్తాం మనం. అలాగే సూర్యుడు వచ్చేటప్పటికీ హైడ్రోజన్ డ్యూటోరియంగా ఇలాగ వస్తుంది, దీనివల్ల హీట్ అనేటువంటి జనరేట్ అవుతుందని వీళ్ళు చెప్తుంటారు. కానీ మనది ప్రతి ఒక్కటి కూడాను భగవంతునిలో ఇదిగా తీసుకుంటాం. ఎందుకు అని అంటే సత్యము వీళ్ళకి తెలుసు కాబట్టి. నేను లాస్ట్ వీడియో కూడా చెప్పుకున్నాను మీకు, నేను అది ఇది నేననేవాడు నేనే, కానీ నాలో ఉన్న రక్తం నేనే, నాలో ఉన్న చర్మం నేనే, నాలో ఉన్న ఈ గోరు నేనే, నాలో ఉన్న లివర్, లంగ్స్ మొత్తం నేనే. కాబట్టి ప్రతిదీ నేనే. మరి అలాంటప్పుడు ఈ సృష్టియే తానే ఉన్నటువంటి పరమాత్ముడు అయి ఉన్నప్పుడు ఇక్కడ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడాను తానే అయి ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కదానికి ఒక పేరు పెడతాం. దీనికి గోరు అని పేరు పెడతాము, దీనికి చర్మం అని పేరు పెడతాం, దీనికి వెంట్రుకలు అని పేరు పెడతాము, రకరకాల పేర్లు ఉన్నట్లుగానే ప్రతిదాన్ని కూడా మనము ఒక దేవతగానే చూసుకుంటాం. వీళ్ళే దేవీ దేవతలు అనేటువంటిది. ఇవన్నీ కలిసి మళ్ళీ నేనే, నా కోసమే పనిచేస్తూ ఉన్నాయి. నా ధర్మాన్ని, నా ధర్మం కోసం వాటి ధర్మాలు అనేటువంటి అనుసరిస్తూ ఫైనల్గా నా శరీర ధర్మాన్ని అనుసరిస్తున్నాయి. ఎట్లాగనో ఈ సృష్టి అనేటువంటి దానికోసం కూడాను వీరందరూ కూడాను అటువంటి ఆ సృష్టి ధర్మాన్ని అనుసరిస్తారు. అలాగనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవత స్వరూపంగా తీసుకుంటాము అనేటువంటిది ఒకటి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఇక వీటిలో ఉన్నటువంటి దైవతత్వం అనేటువంటి దానిని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి టెక్నాలజీ వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవటం, చెప్పాను కదమ్మా, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళాలి వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ స్థాయికి రావటం కోసం అనేటువంటిది. అంటే వీళ్ళు గాలిని శాసించగలరు, నీటిని శాసించగలరు, దేనినైనా శాసించగలరు, విశ్వాన్నే శాసించగలరు. అది మన వేదాల్లో ఉన్నటువంటిది. సో వీరు ఆ యొక్క దేవతల యొక్క ఆ శక్తిని పొంది గర్భం ధరించేటువంటి టెక్నాలజీ అనేటువంటిది కూడా ఉందమ్మా. అంటే వీళ్ళకి ఇప్పటిదాకా తెలిసినటువంటిది జస్ట్ టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ వరకు మాత్రమే వచ్చినారు. ఇదే ఎండ్ అనేటువంటిది లేదు. సైన్స్కి ఎండ్ అనేటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పేసారంటే దట్ ఈస్ సనాతన ధర్మం. ద ఎండ్ ఆఫ్ ది సైన్స్ అనేటువంటి సనాతన ధర్మం అది. సో ఇప్పుడు ఆమె ఫలానా దేవత అనేటువంటి ఆ మంత్రం అనేటువంటి దాన్ని స్మరించి ఆ మంత్రశక్తి ద్వారా ఆ దేవత యొక్క శక్తితోటి ఆమె గర్భం ధరించింది. నేను ఇందాక కూడా చెప్పాను, అది ఆకు విత్తనం లేకుండా మన చెట్టు రాదు కదా, ఒక ఆకు నుంచే తీసుకోవడం సాధ్యమైనప్పుడు దీనికంటే వాళ్ళు ఇంకా పెద్ద అడ్వాన్స్డ్ అనమాట. అది ఒక మంత్రబలంతోటి ఇక్కడ గాలి ఉంది, మనం ఫిజికల్గా చూస్తున్నాం, నీరు ఉంది ఫిజికల్గా చూస్తున్నాం, మనం అగ్ని ఉంది ఫిజికల్గా చూస్తున్నాం, మనం పట్టుకుంటే వేడి అనేటువంటిది ఉన్నది. అది కానీ అందులో ఉన్నటువంటి పరమాత్మ శక్తి అంటే ఒక దేవతా శక్తిని వీరు ఆ మంత్ర బలము ద్వారా తీసుకోగలరు. అటువంటి మంత్రాన్నే ఆమెకి ఉపదేశించారు.
కాకపోతే దానికి కూడా ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టారు. ఎక్స్పైరీ డేట్ అంటే 5 సార్లు అనేటువంటిది. నేను ఇందాక చెప్పాను వీళ్ళు ఏడో తరం తర్వాత ఎనిమిదో తరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ తరానికి అవును, ఉండదనేటువంటిది. అవును, వీళ్ళే మేధావులు అంటమ్మా వాళ్ళు కాదా? ఓకే. వీళ్ళు డిఎన్ఏ దాంట్లో ఉండేటువంటి ఆ డిఎన్ఏది బ్యాక్టీరియా ఏదైతే ఉందో బ్యాసిలస్ థురాంజెనిసిస్ అనేటువంటిది 8వ జనరేషన్ తర్వాత ఉండదన్నారు. అట్లనే అన్నారు. మీరు 5 సార్లకు మాత్రమే పనికి వస్తుంది అంతే అన్నారు. సో ఆమె మొదటిసారి ట్రై చేసింది, సూర్యభగవాను ట్రై చేసింది, కర్ణుడిని తీసుకుంది. ఇంకా తర్వాత యమధర్మరాజు ద్వారా ధర్మరాజుని, అలాగనే వాయుదేవుని ద్వారా భీముడిని, అలాగనే ఆ, నిన్న ఇంద్రుడి ద్వారా వచ్చేటప్పటికి అర్జునుడిని తీసుకుంది. సరే ఇంకొకటే మిగిలిపోయి ఉంది అన్నప్పుడు తన చెల్లెలు పాండురాజు యొక్క రెండో భార్య, ఆమె పేరు గుర్తు రాలేదు, ఆమె అని మరి నాకేది అని చెప్పేసిందంటే సరే ఆ ఒక్కటే ఉంది నువ్వు తీసుకో అంటే ఆమె తెలివిగా అశ్విని దేవతల్ని చూసుకుని వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళ ద్వారా వచ్చేటప్పుడు నకుల సహదేవులు అనేటువంటి వారు వచ్చారు. మాద్రి అనమాట ఆమె పేరు, మాద్రి రెండో భార్య. సో వీళ్ళకి అదేంటంటే అది ఒక సైన్స్ అమ్మా. అది నేను మీకు ఇంకా రాబోయే రోజుల్లో చాలా విపులంగా చెప్తాను, విత్ ప్రూఫ్స్తో సహా చెప్తాను నేను. అది తప్పకుండా చెప్తాను. అది 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 కట్టుకథ కాదు, అది ఇంపాసిబుల్ అనేటువంటిది కాదు కాదు దానికి ఒక మార్గం అనేటువంటిది ఉంది. అది చెప్తాను మీకు నేను.